and at that time we need a complaint of the collector. A written complaint is filed to the local executive magistrate. Saturation levels baga takkuga unna vallaki you should see that all these core services, that is rights to comorbidities unna cases lo ఎవరెవరికైతే మనం కోవిడ్ విధుల్లో ఇచ్చున్నామో వాళ్ళకి నీడ్ బేస్డ్ టెస్టింగ్ జరగాలి. ఎవరికైతే సందేహం ఉందో కోవిడ్ అని అంటూ మొత్తం ఊళ్ళో అందరినీ టెస్టింగ్ తీసుకువెళ్ళడం కూడా కరెక్ట్ కాదని మనం మానిటర్ చేస్తూ ఎమర్జెన్సీ ఇష్యూస్ అన్ని కూడా 24/7 అక్కడ ఉన్న కాల్ సెంటర్ ద్వారా ఈ 3 లేయర్స్ లోనూ కోవిడ్ పాజిటివ్ పర్సన్ కోవిడ్ వరకు యూ షుడ్ టేక్ ది లీడ్. ఆల్ అర్బన్ విజన్ వరకు రిక్వైర్మెంట్ ఎప్పటికప్పుడు నాకు తెలియజేసి అవి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ మరణాలు నివారించేలాగా కోవిడ్ టాస్క్ ఫోర్స్ అందరూ కూడా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్ లీడ్ తీసుకొని ఈ పాక్షిక లాక్డౌన్ కూడా పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించాల్సిన ఇన్స్ట్రక్షన్ రివైజ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని హాస్పిటల్కి తీసుకురావాల్సిన పని లేదు. 60+ ఉన్న వాళ్ళంతా కూడా హై రిస్క్ గ్రూప్గా గమనించాలి. వారందరినీ వారి ఆరోగ్య పరిస్థితి బట్టి హాస్పిటల్ అడ్మిషన్ తీసుకోవాలి. అలాగే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని హాస్పిటల్ అడ్మిషన్ చేసుకుంటాము. హాస్పిటల్ అడ్మిషన్కి సాచురేషన్ లెవెల్స్ కూడా ఒక క్రైటీరియాగా తీసుకున్నారు. సో 94 కంటే తక్కువ సాచురేషన్ ఉన్న వాళ్ళు ఎటువంటి కోమార్బిడిటీస్ లేకపోతే సిసిసిలో ఉండాలి తప్ప ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళకూడదు అనేది ఒకటి గమనించుకోవాలి. సో సిసిసిస్లో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టుకోవాలి. మన జిల్లాకి 30 వచ్చున్నాయి. ఇవన్నీ డివిజన్ వారీగా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ ఏపీఎస్ఎంఐడిసితో మీరు కాంటాక్ట్ చేసుకొని డివిజన్కి 5 చొప్పున మీరు తీసుకొని అవి సిసిసిలో పెట్టి వినియోగించండి. అలాగే సిహెచ్సిలో ఏరియా హాస్పిటల్స్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా సిలిండర్స్ ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు ఫిల్అప్ చేసుకుంటూ మీరు ఆ ఆక్సిజన్ సిలిండర్స్ని డి టైప్ సిలిండర్స్ ఇద్దరికి వాడచ్చు. ఇలా ఆక్సిజన్ని ఎవరికైతే అవసరమో వారి వరకు ఆక్సిజన్ వాడుతూ హాస్పిటల్స్లో సీరియస్ కేసెస్ని మాత్రమే అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. పాజిటివ్ అని తెలియగానే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి రావడం అనేది గమనిస్తున్నాం. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. సిసిసి మీద భరోసా కల్పించాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ట్రయాజింగ్ జరుగుతుంది అనేది కూడా తెలియజేయాలి. అన్ని పిహెచ్సిల్లో సిహెచ్సిల్లో కోవిడ్ కేర్ సెంటర్స్లో వారికి అందుబాటులో ఉన్న నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా ట్రయాజింగ్ ఫెసిలిటీస్ పెట్టండి. ట్రయాజింగ్ జరిగిన తర్వాత వారి సీనియారిటీ బట్టి కేసు యొక్క క్లినికల్ హిస్టరీ బట్టి ఎక్కడికి పంపించాలనేది డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు లాక్డౌన్ ఎలా జరుగుతుంది అనేది రిపోర్ట్ చేయాలి. వాళ్ళు మూవ్ అవ్వకపోతే రిపోర్ట్ చేయలేరు. సిమిలర్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఏదైనా సర్వీస్ ఇంటరప్షన్ లేకుండా చూసుకోవాలి అంటే వాళ్ళు కూడా మొబిలిటీ ఉండాలి. సిమిలర్లీ మొబైల్, ఇంటర్నెట్, టెలిఫోన్ ఇలాంటి సర్వీస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి పాసెస్ ఇవ్వాలి. అది కూడా ఎంతమందికి అవసరం అనేది మీరు ఆ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి. పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ రాజ్, all these frontline workers who are doing COVID duties shall also be available, and the lockdown restrictions does not apply to you. మీరు ఎన్ఫోర్స్ చేయాలి మిగతా వాళ్ళ మీద. మీరు అందుబాటులో ఉండి కోవిడ్ సేవలు నిర్వహించకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. అలాగే అన్ని హాస్పిటల్స్లో కూడా 24/7 అన్ని సర్వీసెస్ అందించే విధంగా వాళ్ళు రన్ అవ్వాలి. And there cannot be any adverse impacts of restriction on the COVID hospitals, COVID care centers and home isolation teams. So మన COVID response teams కి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా లాక్డౌన్ అనేది నెక్స్ట్ 2 weeks సమర్థవంతంగా నిర్వహించాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. I can say you
మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈవినింగ్ టైంలో చాలా మంది బయటకు వస్తారు జస్ట్ ఫర్ రైడ్ జస్ట్ ఫర్ ఎంజాయింగ్ ఫ్రెష్ ఎయిర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. So that time lot of people will be coming out and these be a personnel who are deployed for this partial lockdown enforcement. You will need to do rapid antigen now. We were able to enforce and we were able to do that properly. And ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ రేపటి నుంచి మేము మొదలు చేస్తున్నాము. సో మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లేదు. బట్ దేర్ ఆర్ సమ్ పాయింట్స్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఎంఫసైజ్ చేశారు. నా వైపు నుంచి కూడా కొన్ని because we have done this in the last years, so కొన్ని experiences, కొన్ని lessons learned మీ అందరికీ చెప్తాము. Afternoon 12 వరకు, that is phase 1. And phase 2 is afternoon 12 నుంచి రేపటి మార్నింగ్ next day morning 6 AM వరకు. So there is no doubt about the period from 12 o'clock afternoon నుంచి 6 AM వరకు there will be no movement of any people or persons other than essential services. So essential services తప్ప మిగిలిన అందరికీ పర్మిషన్ ఏమి ఉండదు. There will be some passes which will be issued by you. I will request that local Tehsildar or the local RDO or local municipal commissioners, if they are issuing passes, to kindly intimate to the police. But like last year ఏం చేశామంటే both the RDO and the DSP used to sign, so that he used to have some check on the number of passes being issued. అందులో నా రిక్వెస్ట్ ఇంకొకటి ఏంటంటే you please specify the area of operation. అప్పుడు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే ఒక పాస్ తీసుకుని ఏదో ఒక చిట్టమూరు మండలంలో పాస్ తీసుకుని ఐఎమ్ మూవింగ్ అరౌండ్ ఏం కావాలి. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. పాస్ ఇస్ నాట్ అ పాస్ ఫర్ మూవ్మెంట్ ఆల్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. దేర్ హ్యాస్ టు బి అ సోర్స్, ఒరిజిన్ అండ్ అ డెస్టినేషన్. సో వీళ్ళంతా వరకు ట్రై టు మెన్షన్ ద ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద పర్సన్ టు whom you are issuing us separate pass. That will be very important because we will be able to restrict the movement. So all those who are issuing passes, especially duty passes, emergency passes or whatever passes, kindly please ensure that you mention the area of operation. You be little liberal, no problem. Mandal tappa you include 2-3 mandals or your division or the entire municipal commission, municipality limits. You can be liberal in that, but do not make it a district-wide pass that you can move anywhere across the district. And be strict adherence to the COVID protocol. The COVID protocol lo mukhyanగా 2 points. One is that everybody should be wearing a mask, and second thing is physical distancing and follow చేసుకోవాలి. So for that it is important that you hold meetings with the local market committees, market yards committees అన్ని అందరితో మీటింగ్ దయచేసి ఏర్పాటు చేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా మీరు చేశారు, చాలా చక్కగా చేయగలిగారు. ఈసారి కూడా మీటింగ్ పెడితే then you will be able to convince them to ensure that whenever anybody is coming to a shop they will be able to enforce the physical distancing concept. That anybody who is not wearing a mask will not be given any essential say or whatever he is coming to buy or anything like that. So please ensure that you hold a meeting with all the vendors, market committees, associations, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఈ రోజు మీరు చేయగలిగితే సో దట్ ఫ్రమ్ రేపు మార్నింగ్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. I think it will be better if you put some what we call as pickets at some places and all to ensure that this partial lockdown, whatever it is, from 12 o'clock afternoon to next day morning 6 AM. Please ensure that it will be better that you put some pickets. From the police side, we will be ensuring that we supply the manpower to you. But if you are putting up pickets for effective enforcement of partial lockdown, I request the concerned revenue official or the municipal administration to kindly ensure that you put some tent, some drinking water facility, some basic arrangements like some chairs and all, like you had done last year. It's not that kottaga memo cheptunnamu. Last year కూడా అట్లానే చేయడం జరిగింది. So that all the personnel who are deployed over there, they are taken care of. It's very hot. They cannot be standing outside and implementing partial lockdown for 18 hours.